హాయ్ అండి. ఆషాఢంలో మునగాకు పప్పుని ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం పెసరపప్పుని తీసుకోవాలి. పెసరపప్పుని కొద్దిసేపు నానబెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదు. 10 నిమిషాల్లో ఉడికిపోతుంది పెసరపప్పు. ఉడికిన పప్పుని మెత్తగా మెతుక్కొని టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న మునగాకును వేసుకోవాలి. శుభ్రంగా కడిగేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడు ఆకులుగా లేకుండా చాలా బావుంటుంది. ఇలా ఆకు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి పులుసు తీసుకొని టేస్ట్‌కి సరిపడా పులుసునైతే యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత పోపు వేసుకొని పప్పులో కలుపుకున్నామంటే టేస్టీ మునగాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది. పోపులో ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని వేసేసేయండి. అంతే రెడీ అయిపోతుంది పప్పు.